ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా డిసెంబర్ 15వ తేదీ పౌర్ణమి తర్వాత మిథున రాశి వారికి 4 శుభవార్తలు రాబోతున్నాయి. ఆ శుభవార్తల వివరాలు ఏంటి, అలాగే మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం వారి జీవితంలో ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఉంటాయి, ఈ పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాలు. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, మీ ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. మీరు అనుకున్న సమయానికి పూర్తి చేయాలి అనుకుంటారు. అపజయాలను చూసి కృంగిపోయే మనస్తత్వం కూడా వీరిలో మనకు పెద్దగా కనిపించదు. ఈ మిథున రాశివారు హాస్యప్రియులు. తాము అనుకున్నది గొడవలతో కాకుండా సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పును కూడా కలిగి ఉంటారు. అలాగే వీరి జీవితాన్ని కనుక చూసినట్లయితే ఉన్నత స్థానాల్లో ఉన్నవారు, బంధువర్గం, స్వజాతివారు కొన్ని ముఖ్యమైన సందర్భాల్లో వీరిని మోసం చేసే అవకాశాలు కూడా ఉంటాయి. బాల్యం నుండి కష్టాలు, ఎత్తుపల్లాలు చూస్తారు. జీవితానుభవం, అనేక రంగాల గురించినటువంటి అవగాహన చిన్నతనం నుండే వీరికి అలవడుతుంది. వివాహ విషయంలో, సంతాన ప్రాప్తి విషయంలో ఇబ్బందులు లేకుండా జీవితం గడిచిపోతుంది. కాని మాట తప్పి మనుషుల వల్ల మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. జీవితంలో పని చేయించుకొని ప్రత్యుపకారం చెయ్యని వ్యక్తుల వల్ల కూడా వీరు ఇబ్బందులు పడతారు. వంశపారంపర్యంగా సంక్రమించాల్సినటువంటి ఆస్తి మాత్రం ఎదురు చూస్తున్నంతగా రాకపోవచ్చు. అయినప్పటికీ ప్రయత్నాలు కొనసాగిస్తే సత్ఫలితాలు ఉండే అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశి వారి యొక్క జీవితాన్ని కనుక చూసినట్లయితే డిసెంబర్ 15వ తేదీన అత్యంత శక్తివంతమైన పౌర్ణమి పర్వదినం రాబోతుంది. ఈ యొక్క పౌర్ణమి కూడా ఆదివారంతో కలిసి రావటం మూలంగా ఈ రోజుకు చాలా ప్రత్యేకత ఉంది. ఈ పౌర్ణమి తర్వాత గ్రహస్థితిలో మార్పులు అనేవి ద్వాదశ రాశుల వారిపై కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. కొన్ని రాశుల వారికి అనుకూలమైన ఫలితాలను ఇస్తే మరికొన్ని రాశుల వారికి ప్రతికూలమైన ఫలితాలనైతే ఇవ్వబోతున్నాయి. అయితే ముఖ్యంగా డిసెంబర్ 15వ తేదీన వస్తున్నటువంటి పౌర్ణమి తర్వాత మిథున రాశి వారు మాత్రం 4 శుభవార్తలు వినే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి కోరికలు ఈ సమయంలో తీరే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఆర్థిక పురోగతి కోసం, అంటే మరొక ఆదాయ మార్గం కోసం మీరు చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నోసార్లు ఎన్నో ప్రయత్నాలు చేసినా కానీ మీకు ఫలితం మాత్రం ఇదివరకు ఎప్పుడూ కూడా దక్కలేదు. ఆదాయ మార్గం పెంచుకోవటం కోసం మీరు ఇదివరకు ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు మాత్రం మీకు ఫలితం అయితే దక్కబోతుంది. దానికి సంబంధించినటువంటి శుభవార్తను ఈ సమయంలో మీరు వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మీరు దీనికి సంబంధించినటువంటి శుభవార్తతో ఆనందంగా మీ కుటుంబ సభ్యులతో సమయాన్నైతే గడుపుతారు. అలాగే ఒక విహారయాత్రకు వెళ్లటానికి ప్లాన్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక మీరు ఇదివరకు ఏదైనా ప్రాపర్టీ పైన పెట్టుబడి పెట్టి ఈ సమయంలో దాన్ని సేల్ చేయాలి అనుకుంటే కనుక మీరు ఈ యొక్క అమౌంట్ వస్తే బాగుండు అని, అంటే ఒక బడ్జెట్ ని మీరు మనసులో అనుకున్నారు. ఆ బడ్జెట్ కి ఎవరైనా కస్టమర్స్ వచ్చి ఆ యొక్క ప్రాపర్టీని కొనుగోలు చేస్తే బాగుండు అని చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారు. అటువంటి వారి యొక్క జీవితంలో కూడా గుడ్ న్యూస్ అయితే వినిపించబోతుంది. మీరు ఏదైతే ధరకు ఆ యొక్క ప్రాపర్టీని అమ్మాలి అనుకుంటున్నారో ఆ యొక్క ధరకు ఆ యొక్క ప్రాపర్టీ అమ్ముడుపోయే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ యొక్క శుభవార్త అనేది మిథున రాశి జాతకుల యొక్క కుటుంబ సభ్యులకి కూడా చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్త అని చెప్పుకోవాలి. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసినంతగా, ఊహించినంతగా మీకు బడ్జెట్ రావటం అనేది మీకు చాలా సంతోషాన్ని ఇచ్చేటటువంటి వార్త. అయితే దాంతో మీరు మళ్లీ తిరిగి పెట్టుబడి పెట్టాలి అనే ఒక ఆలోచన చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక పౌర్ణమి తర్వాత మిథున రాశి వారి యొక్క జీవితంలో వారు వినబోయేటటువంటి మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక చాలా కాలంగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతున్నారు. మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఎటువంటి పురోగతి అనేది మీకు కనిపించడం లేదు.
ఎన్నిసార్లు మీ యొక్క కార్యాలయంలో మీరు కష్టపడ్డా కానీ ఫలితం దక్కలేదు, అట్లీస్ట్ మీ యొక్క తోటి ఉద్యోగస్తులతో సహా మీ పై అధికారులు కూడా మీ యొక్క శ్రమను గుర్తించలేదు, కార్యాలయంలో మీకు ఎటువంటి గుర్తింపు లేదు, ఎంతో కష్టపడుతున్నారు కానీ దానికి తగిన ఫలితం లేకపోవటం మిమ్మల్ని మానసికంగా ఎంతో ఆందోళనకి గురి చేసేటటువంటి అంశమనే చెప్పుకోవాలి. ఈ విధంగా మిథున రాశి వారి యొక్క జీవితంలో ఇప్పుడు మీకు కార్యాలయంలో గుర్తింపు దొరకబోతుంది. దానికి సంబంధించి పై అధికారుల నుండి ప్రశంసలు దక్కటం మాత్రమే కాదు, ప్రమోషన్ దిశగా అలాగే ఆర్థిక పెరుగుదల దిశగా వారు ప్రయత్నాలైతే మొదలు పెట్టబోతున్నారు. ఈ విధంగా మీరు చాలా కాలంగా కోరుకున్నటువంటి ఒక బలమైన కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మిథున రాశి జాతకులకి చాలా ఆనందాన్నిచ్చేటటువంటి శుభవార్త అనే చెప్పుకోవాలి. అలాగే మిథున రాశి వారు ఎవరైనా వ్యాపారస్తులు మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించాలని కానీ, లేకపోతే మంచి వ్యాపారస్తులతో అంటే మంచి పొజిషన్లో ఉన్నటువంటి వ్యాపారస్తులతో భాగస్వామ్య వ్యాపారం చేయాలని కానీ, అటువంటి అవకాశం మీకు దొరకాలని చాలా కాలంగా కలలు కంటున్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో కూడా అద్భుతమైతే జరగబోతుంది. మీరు ఏ అవకాశం కోసమైతే ఎదురు చూస్తున్నారో ఆ అవకాశం మీకు దక్కబోతుంది. దానికి సంబంధించి పరిస్థితులు అన్నీ కూడా అనుకూలిస్తాయి. ఖచ్చితంగా మీరు ఆ యొక్క అవకాశాన్ని పొందుకుంటారు. మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించడం కానీ, లేకపోతే మంచి వ్యాపారస్తులతో అంటే పేరు మోసిన వ్యాపారస్తులతో కలిసి వ్యాపారం చేయటం కానీ, ఈ విధంగా మీ యొక్క బలమైన కోరిక తీరి మీ యొక్క కుటుంబం అంతా కూడా ఆర్థిక పురోగతిని సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ యొక్క గుడ్ న్యూస్ అనేది మీకు మీ కుటుంబ సభ్యులకి చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్త అని చెప్పుకోవాలి. ఈ విధంగా మిథున రాశి వారి యొక్క జీవితంలో 4 శుభవార్తలైతే ఈ యొక్క పౌర్ణమి తర్వాత వినిపించబోతున్నాయి. అలాగే మిథున రాశి వారు ఏ పని మొదలు పెట్టే ముందైనా సరే గణపతిని ఆరాధించి ఆ పని మొదలు పెట్టినట్లయితే మీ యొక్క జీవితంలో ఎటువంటి విఘ్నాలు ఉన్నా కానీ అవన్నీ కూడా తొలగిపోతాయి. ఆ విఘ్నేశ్వరుడి యొక్క కృపా కటాక్షాలతో మీరు విఘ్నాలన్నీ కూడా తొలగించుకొని మీ యొక్క జీవితంలో సక్సెస్ఫుల్ ఫలితాలనైతే ఖచ్చితంగా చూడగలుగుతారు. అలాగే ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి. చక్కటి ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే తులసి కోట దగ్గర నెయ్యి దీపం వెలిగించడం అంటే శుభతిథి ఉన్న రోజు ఈ విధంగా నెయ్యి దీపం వెలిగించడం ద్వారా కూడా మీ యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి మార్పులు కలుగుతాయి. ఆ మార్పులు కూడా మీకు చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. ఆర్థిక పురోగతి మాత్రమే కాదు, మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే మీరు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఆ సమస్యల నుండి మీకు ఉపశమనం కూడా లభిస్తుంది. అలాగే విష్ణు సహస్రనామ పారాయణ కూడా మీకు శుభకరమైన ఫలితాలను అందిస్తుంది. కాబట్టి ఈ విధంగా చేయండి. మీరు ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలనైతే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. అలాగే మిథున రాశి వారు శివారాధన చేయటం ద్వారా వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది లభిస్తుంది. అవసరాల్లో ఉన్నవారికి, పేదలకి దాన ధర్మాలు చేయండి. దాన ధర్మాలు చేయటం ద్వారా అపారమైన పుణ్యఫలాన్ని కూడా మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. అలాగే ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి ప్రతి అంశంలో కూడా అద్భుతమైన ఫలితాలైతే మీరు చూస్తారు. ఈ విధంగా మిథున రాశి వారి యొక్క జీవితంలో 4 శుభవార్తలు ఈ యొక్క డిసెంబర్ 15వ తేదీన వస్తున్నటువంటి పౌర్ణమి తర్వాత వినిపించబోతున్నాయి. అలాగే మీరు చేసే ప్రతి పనిలో కూడా భగవంతుడి సహాయ సహకారాలు లభించబోతున్నాయి. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.